హైదరాబాద్ చంపాపేటలోని మినర్వా గార్డెన్స్ లో శ్రీ త్రివేణి పాఠశాల 38వ వార్షికోత్సవాన్ని ఆరోహన్ 2026 రైజింగ్ టు న్యూ హైట్స్ అనే శీర్షికతో ఘనంగా నిర్వహించింది. విశిష్ట అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వి సరళ, టెక్నాలజీ డైరెక్టర్, ఆర్సీఐ డిఆర్డీఓ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథం, ఆవిష్కరణ, క్రమశిక్షణ, పట్టుదల వంటి విలువలు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు పేద కళలు కని అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. గౌరవ అతిథులుగా నిమ్స్ కు చెందిన శ్రీనివాసులు, సిరందాస్, ఇన్ఫోటెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ కో-ఫౌండర్ రాజు కిర్చిపల్లి పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా సంగీత దర్శకురాలు ఏజే సంధ్యావర్షిని, గేయ రచయిత, జానపద గాయకుడు సంపత్ కుమార్ హాజరై వేడుకలకు ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి శ్రీ జిట్టా సురేందర్ రెడ్డి, శ్రీ కె గోవర్ధన్ రెడ్డి అధ్యక్షత వహించగా ప్రిన్సిపల్ శారద ఆధ్వర్యంలో వేడుకలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాఠశాల వార్షిక నివేదికను సమర్పించి విద్య, సహపాఠ్య రంగాల్లో సాధించిన విజయాలను వివరించారు. అనంతరం విద్యార్థుల శాస్త్రీయ, జానపద, ఆధునిక నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. Respected Mr. Srinivasu Siramadatsu Garu, Principal of Allied Health Sciences. The Vedic Max program. In the era of a calculator and complex software, our school has chosen the ancient wisdom of India. Divika, can you solve this question for me? We take a massive step toward science and research. Many of us dream of IITs, but the journey to the top does not start in class 2. It starts with a Talk to friends, parents or teachers when worried. Always believe in yourself. You are stronger than stress. Take deep breaths, stay calm and think clearly. Under stress, your body reacts and releases hormones. This leads to physical, emotional, cognitive and behavioral types of stress. You need not rush from one task to another, as you have set time for each activity that lower your stress levels to a large extent. Happy minds create bright future. Thank you. A daughter of K. Ramesh and K. Sunita. A small felicitation of Neetu Singha's parents. A proud parents of next Muhammad last year performed by our students.
Class 7. والله خوش نكسر يا اخي توس عندي خوش فاصلة يا اخي توس والله خوش حلو زين مكانه حلو ديكوريشن ماله حلو سوي رقصة المارشميلو ربعنا هالضو كله كامل كلو رفيجك طايح جاي خوش فاصلة يا اخي توس والله خوش نكسر يا اخي توس عندي خوش فاصلة يا اخي توس. Next, it is Rayansh Kumar Singh, son of Mr. Harinder Kumar Singh. Please give them a big round of applause. రోజు త్రివేణి స్కూల్ ఆఫ్ గ్రూప్కి 38th యాన్యువల్ రైజింగ్ డే కి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు ఎంతో ధన్యవాదాలు. ఈ ఈ కార్యక్రమానికి ఎంతోమంది స్టూడెంట్స్, తల్లిదండ్రులు అందరూ పార్టిసిపేషన్ ఉంది స్కూల్తో పాటు. అది చాలా బాగా ఉన్నది. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చక్కగా జరిగాయి. స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ థాట్స్, నేషనల్ కాజ్, డాన్స్ బ్యాలెన్స్ కోఆర్డినేషన్ అంతా చాలా చక్కగా ఉంది. ఇది టీచర్ల ప్రోత్సాహం, సపోర్టు లేకపోతే జరిగే విషయం కాదు. స్కూల్ మేనేజ్మెంట్కి కంగ్రాచులేషన్స్. ఇలాగ చక్కగా స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ స్కూల్ని ముందుకు నడిపిస్తున్నందుకు. కంటిన్యూస్గా 38 years ఆఫ్ అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఇది మాటలతో చెప్పే విషయం కాదు. డెడికేషన్, కమిట్మెంట్ లేకపోతే ఇది సాధ్యం కాదు. సో ఈ విషయమే స్కూల్ డైరెక్టర్కి, మేనేజ్మెంట్కి, టీచర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్. గురజాడ అప్పారావు గారి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే పద్యం మనందరం చిన్నప్పుడే నేర్చుకున్నాము. దాని ద్వారా దేశాన్ని రిప్రజెంట్ చేసేది మనం సిటిజన్స్. ఇది మన యొక్క ల్యాండ్ బౌండరీస్ కాదు. సో ఇది ఇప్పుడు ప్రజెంట్గా స్టూడెంట్స్ మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చూసుకుంటే ద ఏజ్ ఆఫ్ ఇండియా ఈజ్ 28 years. దట్ ఈస్ ద వెరీ ప్రైమ్ ఏజ్. సో స్టూడెంట్స్ అనేవాళ్ళే దీనికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయగలరు. సో ఇప్పుడు ఈ ఏజ్లోనే వాళ్ళు విలువలు తెలుసుకొని టెక్నాలజీలో ముందుంటూ కమిట్మెంట్గా ఉంటూ లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి టీమ్ స్పిరిట్తో వెళ్ళగలిగితే ఎటువంటి అసాధ్యమైన కార్యక్రమాన్నైనా సుసాధ్యం చేసుకోగలరు వాళ్ళు. అందుకని స్కూల్ ఆల్రెడీ అటువంటి యాక్టివిటీస్లో ప్రోగ్రెస్ అవుతున్నది. బట్ ఇంకొంచెం ఫోకస్గా ఇంకా స్టూడెంట్స్కి లేటెస్ట్ టెక్నాలజీస్లో వాళ్ళు ఇస్తున్న ట్రైనింగ్ ఇంపార్టేషన్ని ఎఫెక్టివ్గా వెళ్ళేటట్టుగా చూసుకుంటే కొంచెం అది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్లో స్టూడెంట్స్ ముందుకు పోవడం ఎంత ముఖ్యమో ఫండమెంటల్ క్లారిటీ కాన్సెప్ట్స్ ఉండడం కూడా అంతే ముఖ్యం. సో స్టూడెంట్స్ ఎంత ఎక్సలెంట్గా ప్రోగ్రెస్ అయ్యారు అనే దాంతోపాటు ఈ ఒక్క పాయింట్ మీద కూడా ఫోకస్ పెడితే ఎటువంటి ప్రాబ్లంనైనా, ఎటువంటి ఛాలెంజ్నైనా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని పొందుతారనమాట. ప్లస్ స్టూడెంట్స్కి స్పోర్టివ్ స్పిరిట్ కూడా నేర్పించడం ఎంతో ముఖ్యం. ఇవాళ రేపు ఎన్నో ఛాలెంజింగ్ యాక్టివిటీస్ చేయడానికి ఎంతో కమిట్మెంట్ కావాలి. అలాగే మధ్యలో ఎంతో వైఫల్యాలు కూడా వస్తుంటాయి. వీటినన్నిటినీ ధైర్యంగా తీసుకుంటూ ముందుకు అడుగు వేయాలి. ఎక్కడా నిర్వీర్యం అయిపోకూడదు, ఎక్కడా గివప్ చేయకూడదు. ఎటువంటి వాళ్ళతో అయినా వర్క్ చేయగలగాలి. ఇదంతా మనకి స్పోర్ట్స్ ద్వారానే వాళ్ళకి నేర్పించబడుతుంది. కాబట్టి స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో నా యొక్క రిక్వెస్ట్ టు ద స్టూడెంట్ ఇన్ స్కూల్ మేనేజ్మెంట్ ఈస్ యూ సీ యువర్ స్కూల్ రిప్రజెంట్స్ ద ట్రూ ఇండియా. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే. ఈరోజు శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ 38వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఆర్హో 2026 పేరుతో. వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ సెలబ్రేటింగ్ 38th యాన్యువల్ డే. దాదాపుగా 800 మంది విద్యార్థులు కల్చరల్స్లో పార్టిసిపేట్ చేస్తూ
32 ప్రోగ్రామ్స్లో వాళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నిజంగా ఇట్ ఈస్ గ్రాండ్ సెలబ్రేషన్. ఇట్ ఈస్ కల్మినేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆఫ్ మెనీ ఆఫ్ అవర్ ఫైన్ ఆర్ట్ టీచర్స్. ఎందుకంటే ఆర్ట్ టీచర్స్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్, తర్వాత అవర్ ట్రైనర్స్ ఇన్ లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్, వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా వాళ్ళు ప్రదర్శించినటువంటి ఈ గొప్ప ప్రదర్శన విజయవంతం అయినందుకు నేను పాఠశాల డైరెక్టర్గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా విద్యార్థులు అకాడమిక్స్లోనే కాకుండా అకాడమిక్స్లో మా విద్యార్థులు టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సిలో 589 టాప్ స్కోర్ తోటి స్కూల్ టాపర్గా నిలిచినటువంటి జయహంసకి మేము క్యాష్ అవార్డుగా 35,000 ఇచ్చాము. ఈ సంవత్సరం ఆ మార్కుని దాటినాక ప్రతి మార్కు కూడా 20,000 పెంచుతూ క్యాష్ అవార్డు అనౌన్స్ చేస్తున్నాము. అంటే 590 మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళకి 50,000 క్యాష్ అవార్డు ఉంటుంది. తర్వాత ఎవ్రీ మార్క్కి 20,000 యాడ్ చేస్తూ మేము క్యాష్ అవార్డు ఇవ్వబోతున్నాము. ఇదంతా కూడా ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి అంటే వాళ్ళ క్రమశిక్షణతో కూడినటువంటి హార్డ్ వర్క్ని మనం పెంపొందించడానికి ఈ ప్రయత్నము. అలాగే ఏంటంటే అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ స్పోర్ట్స్ ఇలాంటి రంగాల్లో కూడా మా విద్యార్థులు బాగా రాణిస్తున్నారు. ఇందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ కృషి వెనుక మా పాఠశాల ఉపాధ్యాయులు, తర్వాత అదర్ ట్రైనర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాను. అలాగే మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహమే మాకు ఈ స్ట్రెంగ్త్ని, ఈ మోటివేషన్ ఇస్తుంది. వారి ప్రోత్సాహం ద్వారానే మేము ఇలాంటి విజయాలను సాధించగలుగుతున్నాము. అందుకు నేను